ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్ళే నలుగురు ఎంపీలలో, నలుగురు సభ్యుల్లో 3 టీడీపీ, 1 జనసేన అనుకున్నారు కదా! ఒక రకంగా జనసేన అభ్యర్థిని చూసిన తర్వాత 4 టీడీపీ కోటా కిందకే వచ్చాయని చెప్పి నెట్టింట కొందరు జోకులేస్తూ ఉన్నారు. కారణం లింగంనేని రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గర మనిషి అనే ప్రచారం ఉంది. సరే పోనీయండి. ఆ లింగంనేని రమేష్ గారు జనసేన అభ్యర్థిగా వెళ్తున్న తర్వాత ఇంకో ముగ్గురు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రికల ప్రకారమే 2 ఫైనలైజ్ అయిపోయాయని ఆ ముగ్గురిలో. ఒకటి సానా సతీష్కి రెన్యువల్ చేస్తూ ఉన్నారు అని, ఇంకొకటి భాష్యం రామకృష్ణకు ఇంకొక అభ్యర్థిగా పంపిస్తున్నారు. 2 ఫైనలైజ్ అయిపోయాయి. ఇక మూడో అభ్యర్థి ఫైనల్ కాగానే ఈరోజు ప్రకటించబోతున్నారు అని, మూడో అభ్యర్థి కూడా బీసీ నుంచి అయితే చింతకాయల విజయ్కి, అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారి కుమారుడు చింతకాయల విజయ్కి, లేదు దళిత మాదిగ సమాజ వర్గం నుంచి పంపించాలి అనుకుంటే వర్ల రామయ్య గారికి అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలు రాసుకుంటూ వచ్చారు. 2 ఫైనలైజ్ అయిపోయాయి అని. సరే అప్పుడే నెట్టింట కనిపిస్తూ ఉన్నాయి. 4 రాజ్యసభకు వెళ్తే సగం ఒకే సామాజిక వర్గం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని, పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు అని, డబ్బున్నోళ్ళకి ఇచ్చారు అని, పైరవీకారులకు ఇచ్చారు అని, లాబీయిస్ట్లకు ఇచ్చారు అని, ఏదో ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నిజంగా ఇవి చూస్తే ఏమైనా ఇంపాక్ట్ చూపెడతాయి ఇవంతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండే మామూలుగా లాబీయిస్టులకు కాదు, లేకపోతే పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు కాకుండా చిన్న మామూలు వాళ్ళకి పంపించి కదా, బీసీలకని, వాళ్ళకని, వీళ్ళకని, సామాన్యులకని. గొల్లబాబురావు గారు అయితే ఏముంది, మోపిదేవి వెంకటరమణ గారు అయితే ఉంది, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, జనరల్గా ఇట్లాంటి వాళ్ళకి పంపించి కదా. ఆయన ఏం భోజనం చేసిండు జనరల్గా జగన్ ఏం భోజనం చేసిండు. ఇప్పుడు ఆర్ కృష్ణ కానీ బీసీ వాళ్ళకి కానీ పోరాటం చేసిన ఆయనకని ఇచ్చా. ఓడిపోతే కనీసం వీళ్ళందరూ ఉన్నారా? వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఏమైనా బీసీలందరూ వాళ్ళంటే పరిగెత్తుకుంటూ వస్తారా? వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఎస్సీలందరూ వాళ్ళ వెంబడి పరిగెత్తుకుంటూ వస్తారా? ఎక్కడైనా జనం పట్టించుకునే ఓపిక, తీరిక జనానికి ఉందా? చంద్రబాబు నాయుడు గారే కరెక్టేమో, మంచిగా డబ్బున్న వాళ్ళకి లాబీయిస్టులకి ఇస్తే వాళ్ళు మీడియాను మేనేజ్ చేయడమో, ఎన్నికల డబ్బులు ఇవ్వడమో, ఏదో విస్తృతంగా ఖర్చు పెడతారు. ఆ డబ్బుతోటి మళ్ళీ జనాలను కన్విన్స్ చేయడమో, కన్ఫ్యూజ్ చేయడమో ఏదో ఒకటి చేయొచ్చు. జగన్ ఇచ్చిన వాళ్ళు జగన్ తోటి ఉన్నారా? మరి ఇది ఇప్పుడు నేను మాట్లాడేది యాక్చువల్గా వాస్తవ విరుద్ధం. జనరల్గా అయితే అన్ని వర్గాలకు సమాన అవకాశం ఇవ్వాలి, డబ్బు లేని వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఇంక ఇదేంటి, ఇది వ్యాపారస్తులే చట్టసభల్లో ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే కదా జనరల్గా. మన అటువంటివే జనానికి కూడా కావాలి. వాళ్ళు ఏమంటారు, దే ఆర్ యాక్సెప్టింగ్ అండి. మనం ఏం చేస్తాము? పోయి నాయకులు అనబడే వాళ్ళు ఇప్పుడు కృష్ణకి ఇచ్చారు, ఉండే నాయన, ఇంకొకరికి ఇచ్చి మోబిదే వెంకటరావు రాజీనామా చేసి వెళ్ళిపోయారు, ఇంకొకరు రాజీనామా చేసి వెళ్ళిపోతారు. ఉంచుకోలేదు కదా. బాబాయ్ ఇవంతా వరకే చర్చకేనండి. చంద్రబాబు నాయుడు గారే కరెక్టు. ప్రస్తుత రాజకీయాలు అట్లా తగలట్టాయి. మరి ఏం చేస్తాం? మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళకే కావాలి, వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతారు. అంతా డబ్బు మహిమే కదా, ఏమున్నాయి ఇంక ఇక్కడ మిగిలి?